ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యే ప్రతి ట్రేడర్ గూడా ఈ పాయింట్‌ని ఖచ్చితంగా మిస్ అవుతారు. అందుకే లాసుల్లో ఉంటారు. ఏంటి అనేది లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు లైవ్ సెషన్ అనేది మనకి చాలా జరిగింది. ట్రేడ్ వీడియో అనేది ఇప్పుడు నేను మీకిక్కడ అటాచ్ చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ పడింది, ఎలా టార్గెట్ తీసాము, ఎలా ట్రైలింగ్ చేసాము, వాట్ ఈస్ వాట్ అని చెప్పి మీకు కంప్లీట్‌గా అన్నీ డిస్క్లోజ్ చేశాను. అండ్ ఎవ్రీడే లైవ్ సెషన్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. టిల్ దెన్ వాచ్ దిస్ వీడియో. కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రూల్ ప్రకారం తీసుకోవచ్చు. రెడీ, ప్లాన్ చేయండి. 168 ట్రేడ్. ఓకే, 168. స్టాప్ లాస్ ఒక 5% పెట్టండి. 8 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టండి. అంటే 5% అనమాట. 5% స్టాప్ లాస్తో వెళ్దాం. ఓకే, టార్గెట్ వచ్చేసి 24,100కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ విత్ ట్రైలింగ్ టార్గెట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈలోపు మనకి స్టాప్ లాస్ ఇస్తే స్టాప్ లాస్, టార్గెట్ ఇస్తే టార్గెట్. ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు మనం వెయిట్ చేసి విత్ డేటా కన్ఫర్మేషన్ తో తీసుకున్నాము. ఇంకా వన్స్ ట్రేడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వేరే సెకండ్ థాట్ అవసరం లేదు. అయితే టార్గెట్ హిట్ అవ్వాలి లేదా స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. ఓకే, టార్గెట్ వచ్చేసి 24,100కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. నేను ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను టార్గెట్. టార్గెట్ 24,100కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. 24,100కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ మనది. ఓకే, ఎంట్రీ వచ్చేసి 168 లో ప్లేస్ అయింది. ఓకే, ఎంట్రీ 168 లో ప్లేస్ అయింది. రెడీ, రెడీ. ఇప్పుడు స్టాప్ లాస్ మీరు కాస్ట్ టు కాస్ట్ తెచ్చేసేయండి. ఈ ట్రేడ్ లో 0 అయిపోయింది మనకి. స్టాప్ లాస్ ని కాస్ట్ టు కాస్ట్ తెచ్చేయండి. రెడీ, స్టాప్ లాస్ ని కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చేసేయండి. ఫస్ట్ టార్గెట్ డన్. స్టాప్ లాస్ ని కాస్ట్ టు కాస్ట్ తీసుకురండి. ట్రైల్ చేయండి, అలాగే ట్రైల్ చేస్తూనే ఉండండి. టార్గెట్ 24,100 వచ్చేంత వరకు ఎన్ని పాయింట్స్ వస్తాయి అన్ని పాయింట్స్. ఓకే, నెక్స్ట్ 175 తెచ్చేసేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ 175 తెచ్చేసేయాలి. కాస్ట్ టు కాస్ట్ నుండి ట్రైలింగ్ స్టాప్ లాస్ ని కూడా 175 తెచ్చేసేయండి. కాస్ట్ టు కాస్ట్ పెట్టారా? ఇప్పుడు నెక్స్ట్ ట్రైలింగ్ టార్గెట్ 175 తీసుకురండి. నెక్స్ట్. ఓకే, 175 తెచ్చేసేయాలి. 175 తీసుకురావాలి. ట్రైలింగ్ టార్గెట్ ని 175 తీసుకురావాలి. ట్రైలింగ్ టార్గెట్ ని 175 తీసుకురావాలి. ఏం పర్లేదు, మనకి నెక్స్ట్ మైల్ స్టోన్ ట్రిగర్ అయితేనే యాక్టివేట్ చేస్తాం ట్రైలింగ్ టార్గెట్. నెక్స్ట్ ట్రైలింగ్ యాజ్ ఆఫ్ నో అయితే మన ట్రైలింగ్ టార్గెట్ వచ్చేసి 175. 1:1 లో ఉన్నాం ఆల్రెడీ మనం. ఈ ట్రేడ్ లో మనకి ఇంకా 0 లాస్. రెడీ, 175. ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 175 మనకి. సారీ, ట్రైలింగ్ టార్గెట్. అంటే మనం ప్రాఫిట్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ లో ఉన్నాం ఆల్రెడీ. ఓకే, ట్రైలింగ్ టార్గెట్ కొట్టినా పర్లేదు, మనం ఆల్రెడీ 1:1 లో ఉన్నాం. ఓకే, ట్రైలింగ్ టార్గెట్ డన్. 175 హిట్ అయిపోయింది. ఓకే, 175 హిట్ అయిపోయింది. కానీ ఇది పాయింట్స్ చూసారా ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో మనకి? 12 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, మనం 8 పాయింట్స్ బుక్ చేసాం. అంతేనా? 7 పాయింట్స్. ఓకే, 7 పాయింట్స్ బుక్ చేసాం. స్టిల్ పర్లేదు, లేదు అలానే. ట్రైలింగ్ ఒక్కొక్కసారి ట్రైలింగ్ టార్గెట్ హిట్ అయిపోతే పర్లేదు. ఒక్కొక్కసారి ర్యాలీలు వస్తాయి. ర్యాలీ మొత్తం క్యాప్చర్ చేయగలిగాం లేదు. మీరు లాస్ట్ వీక్ చూసుకుంటే, లాస్ట్ వీక్ కాదు, ఈ వీక్ స్టార్టింగ్ లోనే మనం 90 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాం. మండే వీడియో చూడండి. 90 పాయింట్స్ ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళాం. ఎక్కడ కూడా ట్రిగర్ అవ్వకుండా వెళ్ళింది 90 పాయింట్స్. ఎంతసేపు వెయిట్ చేసినందుకు మనకి 7 పాయింట్స్ దొరికింది. ఓకే, దెన్ ఆఫ్టర్ అది టోటల్ 12 పాయింట్స్ వెళ్ళినట్టుంది కదా, అంతేనా? టోటల్ 13 పాయింట్స్ వెళ్ళింది. సారీ, 13 కాదు, అది 22 పాయింట్స్ వెళ్ళింది టోటల్. ఓకే, 22 పాయింట్స్ వెళ్ళింది. అది ఇంకొంచెం 93 వెళ్ళి ఉంటే మనం 83కి చేంజ్ చేసుకునే వాళ్ళం.
వేర్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్ అంతే. మనం వెయిట్ చేసి పర్ఫెక్ట్ లాజిక్‌తో మన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాము. ఓకే. ప్రైస్ వెళ్తుందిగా అని చెప్పి దాని వెనకాల పరిగెట్టము. టార్గెట్ డన్.